1 అవర్కి ఎక్కువ కూర్చున్నాం. పిల్లలు పట్టుకొని వచ్చినామా. గుళ్ళకి పోయేటప్పుడైతే మరీ ఇక్కడ ఉన్నంత ఎక్కడ లేదు. గుళ్ళకి పోయేటప్పుడు ఒక వే మూసేసి ఒక వే నుంచి పంపిస్తే ఇన్ని దారులు తొందర వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఇప్పటికి మేము దాదాపుగా ఒక 100 సార్లు రావచ్చు, ఇంకెక్కువనే రావచ్చు. అయినా ఎన్నిసార్లు వచ్చినా ఇది మాత్రం మారతలేదు. మేము సేవా కార్యక్రమాలకు కూడా వచ్చినాం. సేవలను పెట్టారు, ఎందుకు పెట్టినో తెలియదు. ఇంత ఒక్క ఫ్యాన్ కూడా చాలలేదు. చిన్న పిల్లలు ఇక్కడ వచ్చేది మొక్కుల కోసమే. మేము మొక్కులు చేసుకొని ఇస్తలేరు, కనీసం దర్శనం లేదు, మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. వాళ్ళకి డబ్బులు కావాలి. కోట టికెట్ అక్కడ ఇచ్చారా? మేము 10 మంది వస్తే 5 కోట టికెట్లు తెచ్చుకోవాలని పోతే అక్కడ తీసుకొని సగం ఫ్యామిలీస్ విడిపోయి 3 గంటలు కూర్చున్న దర్శనం కింద కనీసం దేవుడిని ఒక్క క్షణం చూడనిస్తలేరు. ఎందుకు అంత దూరం నుంచి వచ్చి ఇంత పిల్లల్ని పట్టుకొని వచ్చి మేము దర్శనం చేసుకోకుండా ఎందుకు పోవడం? మెయింటెనెన్స్ బాగాలేదన్న. అంత బాగానే ఉంది, అన్నీ బాగానే డబ్బులు వస్తాయి దేవుడికి. దేవుడి విషయంలో మాత్రం మనం మొక్కింది ఏది అనుకుంటే అది మాత్రం 100% అవుతుంది. కానీ ఇక్కడ పవర్ఫుల్ దేవుడు. మేము మా ఎన్నిసార్లు వచ్చినా ఏది అనుకున్నా దేవుడి దేవాలయం అంతా బాగా జరుగుతుంది. ఇక్కడ దర్శనాలకే చాలా కొద్దువ దర్శనాలు ఉండేవి. కనీసం వసతులు ఎలాంటి మంచినీరు లేదు. కనీసం మనం ఇక్కడ నుంచి పోయినామా ప్రసాదం దొరకదు. అక్కడ కొనుక్కుందామన్న ప్రసాదం కూడా క్యూ లైన్లు అన్నీ ఉన్నాయా? 2 ఓపెన్, మిగతాయి ఓపెన్ చేయరు. ఎందుకోసం? సిబ్బంది లేరా? చాలా సిబ్బంది ఉంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇంత పెద్ద దేవస్థానానికి ఎంత ఉంది. ఇంత ఉన్నప్పుడు ఎంత మెయింటైన్ చేయాలి? అంత దూరం నుంచి, ఎంతో దూరం నుంచి వస్తారు. ఇది దక్షిణ కాశీగా పిలువబడిన మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి. ఈ సన్నిధిలో ఎన్నో మొక్కిన వారికి కోరిన వారికి కొంగు బంగారం అంటాం. కానీ ఇదేందన్నా, ఇంత మనుషులను సఫర్ చేస్తారు. ఇంతగానో చేయొద్దు కదా. కొంచెం ఇంత సిబ్బంది ఉంది, మెయింటెనెన్స్ మంచిగా చేసి. అంటే ఇప్పుడు సెలవులు కదా, ఈరోజు శుక్రవారము సెలవులు కాబట్టి మామూలుగా రద్దీ ఎక్కువగా ఉంటుంది కదా. రద్దీ ఎక్కువ ఉన్నంత టైంలో ఖచ్చితంగా ఇబ్బందులు అవుతాయి కదా. ఇబ్బందులు అవుతాన్నా. ఇప్పుడు ఇన్ని వేలు పెట్టారు. ఒక వే బంద్ చేసుకుంటే ఒక వే తెరవచ్చు కదా. అంత వచ్చి తిరుగోలు తిరిగొచ్చి గుడి లోపలికి వెళ్ళాలంటే ఒకటే ఎంట్రెన్స్లో పిల్లలను పట్టుకొని పోవాలంటే చేతులు పట్టుకొని వచ్చినామన్నా. పుష్కున ఏమన్నా జరిగింది అనుకో పరిస్థితి ఏంది? దేవుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమంటారు అంటారు, చిన్నపిల్లలు తీసుకొని ఎందుకు వచ్చారంటే ఆయన మొక్కుకున్నాం, పిల్లలు పుట్టినరు, మంచిగా ఉన్నారు, ఆయనకు చూపెట్టద్దా? దేవుడికి చూపెట్టాలని మన కోరికలు ఉండయా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లుందంటే ఆదృత బాగుంది. క్యూ లైన్లు పద్ధతితో పెట్టి క్యూ ప్రకారం పంపిస్తే ఇంత ఇబ్బంది అస్సలు కాదన్న. 100% సక్సెస్ అవుతుంది. అక్కడ క్యూ లైన్ లేదు. గుంపుల గోవిందం వచ్చినోడు గంట ఉల్టా పోతురు అన్న. దర్శనంకు ఉల్టొస్తురు. మళ్ళీ వదిలేసిన వాళ్ళకు బయటకు తొందరగా వెళ్ళేటట్టు తీయచ్చు కదా. అట్లా కూడా తీయట్లేదు. ఒర్రంగా ఇప్పుడు తీస్తారు. చిన్నపిల్లలు ఏడుస్తారు. పరిస్థితి ఏంటంటే తీసిరు. ఇప్పుడు ఒకసారి లైన్లోకి పోతే బయటకు వచ్చే అవకాశం ఉందంటే లేదు. మాకు కూడా చాలా మంది వచ్చారు. ఎట్లా వెళ్తారని వెళ్ళనీయకున్నా మాకు ఆగమాగం అవుతుంది, పడిపోతున్నాము. పరిస్థితి ఏంటి అంటే పంపించేసినాం. ఏం లేదు. ఇక భగవంతుడు చూసుకోవాలి అంతే. ఇక్కడ దేవస్థానము చేసే కమిటీలు, ఇక్కడ ఇంతమంది సేవా కార్యక్రమాలు జరిగేటి ఇక్కడ వేస్ట్ అన్న. ఎందుకంటే అలాంటి వసతులు ఏమి లేవు. రూమ్లకు వస్తే రూముల వసతులు లేవు. ఇక్కడికి వస్తే దేవుడు దర్శనాలు లేవు. బయటకు వెళ్తే ఎలాంటిది లేదు. ఏంటంటే మనం ఏదైనా ఇంటికాడికి తెచ్చుకున్నామా, తిన్నామా, ఉన్నామా, వచ్చినామా, అది మనకు శాతనైతే దేవుడు దొరుకుతాడు, లేదు అంటే దొరకడు. దర్శనం కూడా దొరకదు. ప్రసాదం కూడా లేదు. మంచినీళ్ళు జలప్రసాదం లేదన్నా. ప్రసాదం ఏంటి? ఇప్పుడు ఇంతసేపు బాబు జలప్రసాదం లేదు. ప్రసాదంకి ఎందుకు పోదాం? కానీ ఏదైనా సరే అన్న వసతులు కావాలి. అన్ని వసతులతో పాటు దర్శనాలకు కూడా మంచి పద్ధతిలో క్యూ లైన్లో పంపించి దర్శనం ఇస్తే చాలా సూపర్ ఉంటుంది. మంచి పవర్ఫుల్ దేవుడు. ఆ భగవంతుడికి అందరూ ఉండేప్పటికీ ఇంత కష్టమైన బయటకు మంచిగా వెళ్తున్నాం దేవుడు సన్నిధి నుంచి. ఓకే అన్న, థ్యాంక్ యూ.